హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా దరి చేరవా ప్రియ 19వ భాగాన్ని వినేద్దాం. నెక్స్ట్ డే మేఘన ఎంగేజ్మెంట్ అని ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటుంది నందు. ఆ మరుసటి రోజు ఎంగేజ్మెంట్ అవడంతో ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. సూర్య కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి సతీష్ అభితో పాటు ఎంగేజ్మెంట్ పనులు చూసుకుంటూ ఉన్నాడు. భూమి నిక్కి ఇంటికి రమ్మని చెప్పడంతో వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది నందు. అర్జున్కి పెళ్లి ఫిక్స్ అయిందని అర్జున్తో మాట్లాడడానికి ఇంటికి వస్తాడు హర్ష. అర్జున్ తన రూమ్లో ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. హర్ష రాగాని వర్క్ ఆపేసి లేస్తాడు అర్జున్. హర్ష అర్జున్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అన్నాడు అర్జున్ నవ్వుతూ. అమ్మ ఎలా ఉంది అన్నాడు హర్ష నవ్వుతూ కళ్ళెగరేస్తూ. చాలా బాగుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. అమ్మ సెలెక్షన్ అంటే అలానే ఉంటుంది, మరి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నాడు హర్ష. హా, తనకు కూడా నీలాగే చెట్లంటే చాలా ఇష్టం, నర్సరీ రన్ చేస్తుంది అన్నాడు అర్జున్. వెంటనే మేఘన గుర్తొస్తుంది హర్షకి. ఎప్పటికైనా ఒక నర్సరీ పెట్టాలని ఉంది అన్న మేఘన మాటలు గుర్తుకొచ్చి నేను వెళ్తాను అర్జున్ అన్నాడు హర్ష. అదేంట్రా ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్తానంటున్నావు, కొద్దిసేపు ఉండరా అన్నాడు అర్జున్. నాకు పనుందిరా, వెళ్ళాలి అన్నాడు. నీకు అంత అర్జెంట్ పని ఏమీ లేదు కానీ నాకు తెలుసు అన్నాడు అర్జున్. కానీ నేను వెళ్ళాలిరా ప్లీజ్ అన్నాడు హర్ష. సరే వెళ్ళు, కానీ రేపు నా ఎంగేజ్మెంట్కి అయినా వస్తావా రావా అన్నాడు. తప్పకుండా వస్తాను, నీ ఎంగేజ్మెంట్కి నేను రాకపోతే ఎలా, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళనివ్వరా అన్నాడు హర్ష. సరే అన్నాడు అర్జున్ తప్పదు అన్నట్టు. అర్జున్కి బాయ్ చెప్పి బయటకు వస్తాడు హర్ష. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతుంది నందు. తనకి ఎదురుగా వస్తున్న నందుని చూడగానే ఒక్కసారిగా కోపం వస్తుంది హర్షకి. నందు కూడా హర్షని అక్కడ చూసి షాక్ అవుతుంది. పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో అనుకుంటూ ముందుకొస్తుంది నందు. నందుని ఆపి నువ్వేంటి ఇక్కడ, నన్ను ఫాలో అవుతూ వచ్చావా అన్నాడు హర్ష కోపంగా. నేనేమీ మీకోసం రాలేదు, భూమి నిక్కీ కోసం వచ్చాను అంది నందు. వాళ్ళతో నీకేంటి పని అన్నాడు హర్ష. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, కలవడానికి వచ్చాను అంది. నీలాంటి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, నాకు ముందే తెలుసుంటే అసలు ఇంట్లో కూడా రానిచ్చేవాడిని కాదు అన్నాడు హర్ష కోపంగా. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి, నేను నీలా కాదు, ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటూ వాళ్ళని బాధ పెట్టడం, అయినా వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు అరవడం ఇలాంటి అలవాట్లు నాకు లేవు, అందుకే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అంది నందు. ఎంత పొగరు నీకు, ఎంత ధైర్యం ఉంటే నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు, ఇంకొకసారి ఇంటికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు హర్ష కోపంగా. నందు వచ్చి ఇంతసేపు అయినా ఇంకా లోపలికి రాలేదేంటి అనుకుంటూ భూమి నిక్కి కిందికి వస్తారు. వీళ్ళు వచ్చేసరికి హర్ష నందు గొడవ పడుతున్నారు. ఈ రోజే కాదు రోజు వస్తాను, ఏం చేస్తావు అంది నందు. అసలు నిన్ను కాదు భూమిని నిక్కీ ననాలి, నేను ఇంట్లోకి రాణిస్తున్నందుకు అన్నాడు హర్ష కోపంగా. అప్పుడే భూమి నిక్కీ వీళ్ళని చూసి కంగారుగా వీళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు కూడా వచ్చారుగా, ఏం చెప్తావో చెప్పు అంది నందు. హర్ష కోపంగా చూస్తాడు. నందు ఆపు అంది భూమి భయంగా హర్ష కోపాన్ని చూసి. ఎందుకు ఆపాలి, ఈయన గారు వద్దంటే నేను రావడం మానేయాలా, రేపు పెళ్ళైన తర్వాత మా అక్క కోసం వస్తూ ఉంటాను, అప్పుడు కూడా ఇలానే ఆపేస్తాడా అంది నందు కొంచెం గొంతు పెంచి. నిన్నే రావద్దంటే రేపు మీ అక్కని ఎలా రాణిస్తాను అన్నాడు హర్ష కోపంగా. అన్నయ్య, వాళ్ళ అక్కని అర్జున్ అన్నయ్య పెళ్లి చేసుకునేది అంది భూమి. దీనికే ఇంత పొగరుంటే వీళ్ళ అక్కకి ఇంకెంత పుంటుంది, పాపం అర్జున్ ఆ అమ్మాయి చాలా మంచిది అనుకుంటున్నాడు అన్నాడు హర్ష. నన్ను ఏమైనా భరిస్తాను కానీ మా అక్కని ఏమైనా అంటే ఆ మాత్రం అస్సలు ఊరుకోను అంది నందు కోపంగా. మీ అక్కనంటే నీకు అంత కోపం వచ్చింది, మరి నేను ప్రేమించిన అమ్మాయి గురించి మాట్లాడితే నాకు కూడా కోపం వస్తుంది కదా అన్నాడు హర్ష. మీకు కోపం రాకుండా ఎప్పుడుందని, మీరు కోపానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, ఎప్పుడు చూసినా అందరి మీద అరుస్తూనే ఉంటారు అంది నందు. హర్ష కోపంగా చూస్తాడు నందుని. నిక్కి నందు చేయి పట్టుకుని నందు ఆపవే, అసలుకే మా హర్ష బావకి కోపం ఎక్కువ అంది. నందు కోపంగా చూస్తుంది హర్షని. సారీ అన్నయ్య, తను కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది అంది భూమి. కొంచెం కాదు చాలా ఎక్కువే మాట్లాడుతుంది, తనతో జాగ్రత్తగా ఉండండి అంటూ వెళ్ళిపోయాడు హర్ష. హర్ష వెళ్ళగానే నందుని వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్తారు భూమి నిక్కి. ఎందుకే మా హర్ష అన్నయ్యతో గొడవ పడుతున్నావు అంది భూమి. నేనేమీ కావాలని గొడవ పడలేదు, తనే స్టార్ట్ చేశాడు అంది నందు. మా బావ రీజన్ లేకుండా ఎవరిని ఏమనడు, నువ్వే ఏదో చేసుంటావు అంది నిక్కి. మీ బావ ఏం చేసినా తనని భలే వెనకేసుకుని వస్తున్నారు, రేపు మా అక్కకి పెళ్ళైనా ఈ ఇంటికి వచ్చిన తర్వాత నాలా మా అక్కతో గొడవ పడితే అర్జున్ సార్ అయితే ఖచ్చితంగా మీ బావకే సపోర్ట్ చేస్తాడు, మీరు కూడా అంతే కదా అంది నందు. నువ్వు మీ అక్క గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు నందు, మా అందరికీ తను బాగా నచ్చింది, మీ అక్కని ఎవరం ఏమి అనమో, మహారాణిలా చూసుకుంటాం. అయినా ఇప్పుడు తను మీ అక్క కాదు, మా వదిన. ఇంకా మా హర్ష అన్నయ్య గురించి నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు, తనకు కొంచెం కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు, అర్జున్ అన్నయ్య వైఫ్ అంటే ఇంకా బాగా చూసుకుంటాడు అంది భూమి. నాకు మీ మీద నమ్మకం ఉంది కానీ మీ అన్నయ్య మీద లేదు, పైగా మీ అన్నయ్య డ్రింక్ చేస్తాడు, ఎప్పుడైనా తాగేసి వచ్చినప్పుడు గొడవైతే అంది నందు.
నందు, నువ్వు అనుకున్నట్టు మా బావ అంత చెడ్డవాడు కాదు. తను తాగి ఇంతవరకు ఎప్పుడు ఇంటికి రాలేదు. నిజం చెప్పాలంటే మామూలుగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా రాడు. ఎప్పుడో ఒక్కసారి వస్తాడు, అది కూడా అర్జున్ బావని కలవడానికి మాత్రమే. అలాంటప్పుడు మీ అక్క అర్జున్ బావ వైఫ్ అయితే తనతో ఎలా గొడవ పడతాడు? అయినా మీ అక్కని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, మాతో పాటు అర్జున్ బావ కూడా ఉన్నాడు అంది నిక్కి. నందు చిన్నగా నవ్వుతుంది. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్తానంటూ లేస్తుంది నందు. అప్పుడైనా కొద్దిసేపు ఉండు నందు అంది భూమి. ఇంట్లో చాలా పనులున్నాయి, రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకొని నేను ఇక్కడే ఉంటే ఎలా? అన్ని పనులు సూర్య వల్లే చూసుకుంటున్నారు, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేయాలి కదా అంది నందు. సూర్య ఇంట్లోనే ఉన్నాడా అంది నిక్కి ఆశ్చర్యంగా. తనకు అక్క తర్వాత ఏదైనా అక్క ఎంగేజ్మెంట్ అంటే ఇంకా ఇంట్లో నుంచి ఎక్కడికి కదలడు, అన్ని పనులు తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు అంది నందు. అయితే నేను కూడా నీతో పాటు మీ ఇంటికి వస్తానే అంది నిక్కి. భూమి నందు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. అంటే ఇంతవరకు ఎప్పుడు సూర్యుని చూడలేదు కదా, అందుకే అంది నిక్కి సిగ్గుపడుతూ. అబ్బో, మా నిక్కికి సిగ్గుపడడం కూడా వచ్చా అన్నారు భూమి నందు ఒకేసారి నవ్వుతూ. వాళ్ళతో పాటు నిక్కి కూడా నవ్వుతుంది. సరే వెళ్దాం పదా అంది నందు. నిక్కి తన డ్రెస్ చూసుకొని నేను రెడీ వస్తాను ఉండు అంది. నువ్వేమీ పెళ్ళికి వెళ్ళడం లేదు అంది భూమి. ఫస్ట్ టైం సూర్యుని కలవడానికి వెళ్తున్నాను, ఇలా వెళ్తే ఏం బాగుంటుంది, నన్ను చూడగానే ఫ్లాట్ అయిపోవాలి, నా చుట్టూ తిరిగేలా చూసుకుంటా అంది నిక్కి. అక్కడ ఉన్నది సూర్య, అంత ఈజీ కాదమ్మా అంది నందు. నువ్వు చూస్తూ ఉండు, అర్జున్ బావ పెళ్ళి అయ్యేసరికి మీ సూర్యని నా చుట్టూ ఎలా తిప్పుకుంటాను అంది నిక్కి. నీకు సూర్య గురించి సరిగ్గా తెలియదు నిక్కి, ఏమైనా తేడా వస్తే నిన్ను నన్ను కలిపి ఆడుకుంటాడు అంది నందు. ఎవరు ఎవరిని ఆడుకుంటారో చూద్దాం అనుకుంటూ రెడీ అవడానికి వెళ్ళిపోతుంది నిక్కి. ఇప్పుడు అర్జున్ సార్కి ఎలా ఉంది అంది నందు భూమిని చూస్తూ. బానే ఉంది, ఇంకా అన్నయ్యని సార్ అంటావేంటి, ఇప్పుడు తను మీ బావ అంది భూమి. నాకు అలా పిల్లడం అలవాటైంది, అందుకే సడన్గా బావ అనమంటే ఎలా, అలవాటు అవడానికి కొంచెం టైం పడుతుంది కదా అంది నందు. భూమి నవ్వుతుంది. నిక్కి వచ్చేలోపు నేను అర్జున్ సార్ని కలిసి వస్తాను అని చెప్పి అర్జున్ రూమ్కి వెళ్తుంది నందు. అర్జున్ సార్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఏంటో, ఈసారి డోర్ నాక్ చేసి వెళ్ళాలి అనుకుంటూ ఆలోచిస్తూ అర్జున్ రూమ్ దగ్గరికి వస్తుంది. డోర్ ఓపెన్ చేసే ఉంటుంది, అయినా సరే డోర్ నాక్ చేసే వెళ్దాం అనుకుంటూ డోర్ నాక్ చేస్తుంది నందు. లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ నాక్ చేస్తుంది. లోపల నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి అసలు అర్జున్ సార్ లోపల ఉన్నారా లేరా అనుకుంటూ లోపలికి వస్తుంది. చుట్టూ చూస్తుంది, కానీ అర్జున్ ఎక్కడా కనిపించడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అర్జున్ సారు అనుకుంటూ బాల్కనీలోకి వస్తుంది. అప్పుడే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ రావడంతో వెనక్కి తిరుగుతుంది. షర్ట్ వేసుకుని టవల్తో తల చూచుకుంటూ బయటికి వచ్చిన అర్జున్ని చూసి షాక్ అవుతుంది. నందు, ఏంటిది, మళ్ళీ అర్జున్ సార్ని షర్ట్ లేకుండా చూసేసావు? ఇప్పుడు ఆయన అక్కకు కాబోయే భర్త, ఇది కరెక్ట్ కాదు, చూడొద్దు చూడొద్దు అని మనసులో అనుకుంటూ అర్జున్ వెనక్కి తిరిగి ఉండడంతో తనకి కనపడకుండా కళ్ళు మూసుకుని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అలా నడుస్తూ అక్కడున్న టేబుల్ తగిలి కింద పడబోతుంది. చచ్చండ్రా దేవుడా, పొద్దుటి నుంచి నా పరిస్థితి ఏం బాగలేదు. రాగానే ఆ కోపిష్టి తగిలాడు, ఇప్పుడు నా నడుము విరిగేలా ఉంది. అక్క ఎంగేజ్మెంట్లో ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ఇంకా ఏం ఎంజాయ్, నడుము విరిగి బెడ్ మీద కూర్చోవాలి అని కళ్ళు మూసుకుని మనసులో అనుకుని బయటికి అనేస్తుంది నందు. నీ నడుంకి ఏం కాలేదు కానీ బాగానే ఉన్నావు అన్న అర్జున్ మాటకి కళ్ళు తెరిచి చూస్తుంది నందు. తన్ని కింద పడకుండా తన నడుము మీద చేయి వేసి పట్టుకుని ఉన్నాడు అర్జున్. అర్జున్ అంత దగ్గరగా చూసే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలా అర్జున్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఎందుకో తనకి తెలియకుండానే తన పెదవులపైన చిరునవ్వు వచ్చి చేరింది. ఇంకా ఎంతసేపు ఇలా ఉంటావులే, అసలే దెబ్బ తగిలి చేయి నొప్పిగా ఉంది అన్నాడు అర్జున్. వెంటనే లేచి అర్జున్కి దూరంగా జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు అర్జున్. అర్జున్ ఇలా షర్ట్ లేకుండా చూస్తూ నవ్వుతూ మీ బాడీ అంటూ ఆగిపోయి, నందు ఏమైంది నీకు, ఏం మాట్లాడుతున్నావు? అర్జున్ సదాకరుంటే ఎందుకు ఇలా అయిపోతున్నాను అంటూ మనసులో అనుకుని తనని తాను తిట్టుకుంటోంది నందు. వాట్, బాడీనా అన్నాడు అర్జున్ అయోమయంగా. అదే మీ బాడీ పెయిన్స్ తగ్గాయా అని అడగడానికి వచ్చాను అంటూ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఓకే అన్నాడు అర్జున్ షర్ట్ వేసుకుంటూ. సరే వెళ్తాను సార్ అంటూ వెళ్ళబోతుంటే హే పెంటమ్మా ఆగు అన్నాడు అర్జున్. ఒక్కసారిగా కోపం వచ్చి వెనక్కి తిరుగుతుంది. నా పేరు పెంటమ్మ కాదు సార్, నందన అంది కోపం కంట్రోల్ చేసుకుంటూ. నేను కూడా నీకు ఇప్పుడు బావని, సార్ని కాదు అన్నాడు అర్జున్. అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను బావని పిలవాలా అంది. అవును, ఇప్పుడు నేను మీ అక్క కాబోయే భర్తని, అంటే నీకు బావనే కదా అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఇంకా పెళ్ళి అవలేదుగా, ఆయన తర్వాత నుంచి పిలుస్తానులే అంది నందు. అయితే నేను కూడా నిన్ను పెంటమ్మనే పిలుస్తాను అన్నాడు అర్జున్. అని రెండు చేతులతో గట్టిగా పిడికిలు బిగించి కోపంతో అరిచింది నందు. నందుని చూసి గట్టిగా నవ్వాడు అర్జున్. నన్ను చూస్తే నవ్వొస్తుందా మీకు అంది కోపంగా నందు.
నువ్వు కోపంలో భలే ఉంటావు పెంటమ్మా అన్నాడు నవ్వుతూ టీస్ చేస్తూ. కోపం వచ్చి పక్కన బెడ్ మీద ఉన్న పిల్లో తీసి అర్జున్ మీద గట్టిగా విసురుతుంది. అర్జున్ పిల్లో పట్టుకుని నందు దగ్గరకు వచ్చి పిల్లోని బెడ్ మీద వేసి నందుని గోడ కానించి, ఇంత కోపం ఉంటే ఎలా చెప్పు? రేపు పెళ్ళైన తర్వాత కూడా మీ ఆయన దగ్గర ఇలానే చేస్తావా? నిన్ను ఎవరు చేసుకుంటారు? కానీ వాడైపోయాడు. రోజు నిన్ను నీ కోపాన్ని భరిస్తూ నిన్ను బుజ్జగిస్తూ బ్రతిమలాడుతూ వాడి లైఫ్ మొత్తం నేను చూసుకోవడానికి సరిపోతుంది అన్నాడు అర్జున్ నవ్వుతూ. అర్జున్ని కోపంగా చూస్తూ 2 చేతులతో గట్టిగా తోసేసి బయటికి వెళ్ళిపోతుంది నందు. వెళ్తున్న నందుని చూస్తూ తనని తను నవ్వుకుంటూ, ఏంటో ఈ అమ్మాయి, నేను చిన్నప్పటి నుండి ఏ అమ్మాయితో కూడా ఇంత ఫ్రీగా మాట్లాడలేదు. తన దగ్గర మాత్రం నేను ఇలా ఉన్నానే, నాలానే ఉన్నాను. నవ్వుతూ తనని టీస్ చేస్తూ తన కోపాన్ని ఎంజాయ్ చేస్తూ, నిక్కీ వరుసకి మరదలైనా తనని ఎప్పుడూ ఇలా టీస్ చేస్తూ ఏడిపించలేదు. తను, భూమి, రమ్య ముగ్గురిని ఒకేలా చూశాను. ఇంతవరకు ఏ అమ్మాయితో కూడా ఇలా టీస్ చేస్తూ మాట్లాడలేదు. షీఈ్ సంథింగ్ స్పెషల్ అని మనసులో అనుకున్నాడు అర్జున్. నందు అర్జున్ గురించి ఆలోచిస్తూ భూమి వాళ్ళ రూమ్కి వెళ్తుంది. భూమి బుక్స్ సర్దుతుంది. అప్పుడే నిక్కీ రెడ్ కలర్ చీర కట్టుకుని లోపలికి వస్తుంది. ఆ చీరలో చాలా అందంగా ఉంది. నిక్కీని చూసి షాక్ అవుతారు భూమి, నందు. నిక్కీని అలా చీరలో చూడడం అదే మొదటిసారి ఇద్దరికి. నిక్కీ చీరలో చాలా అందంగా ఉన్నావే అంది భూమి. నిక్కీ సిగ్గుపడుతుంది. నిజంగా సూర్య నిన్ను ఇలా చూశాడనుకో, ఖచ్చితంగా పడిపోతాడు అంది నవ్వుతూ నందు. పాపం, పడితే దెబ్బలు తగులుతాయి కదా అంది నిక్కీ. భూమి, నందు ఒకేసారి నవ్వేస్తారు. నందు నిక్కీ కలిసి నందు వాళ్ళ ఇంటికి వస్తారు. నందు నిక్కీని లోపలికి తీసుకుని వెళ్తుంది. మేఘన ఎదురు రావడంతో అక్కతో మాట్లాడుతూ ఉండే నిక్కీ, నేను ఇప్పుడే వస్తాను అంటూ పైకి వెళ్ళిపోతుంది నందు. మేఘనతో మాట్లాడుతుంది నిక్కీ, కానీ తన కళ్ళు మాత్రం సూర్యనే వెతుకుతున్నాయి. అది గమనించి తను పైనున్నాడు నిక్కీ అంది మేఘన నవ్వుతూ. నేను సూర్య కోసం రాలేదక్క అంది నిక్కీ కంగారుగా. నేను ఎప్పుడు చెప్పాను నువ్వు సూర్య కోసం వచ్చానని అంది మేఘన నవ్వుతూ. దొరికిపోయాను అంటూ నాలుగు ఖర్చుకుంది నిక్కీ. మేఘన నిక్కీ చెంప మీద ప్రేమగా చేయి వేసి, వాడు ఎప్పుడూ అంటూ ఉంటాడు, నీకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను మేఘ అని. నువ్వు నాకు బాగా నచ్చావు నిక్కీ. ఈ చీర కూడా వాడి కోసమే కట్టావు కదూ అంది మేఘన నవ్వుతూ. అది అక్క అంటూ సిగ్గుపడుతుంది నిక్కీ. నందు నీ గురించి మాకు మొత్తం చెప్పింది. సూర్యని ఇంతవరకు చూడకుండా తన క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డావు. నీలాంటి అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తే వాడి లైఫ్ మొత్తం కలర్ఫుల్గా మారిపోతుంది. సూర్యని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. వాడు నా ఫ్రెండ్ అని ఇదంతా చెప్పడం లేదు నిక్కీ. వాడు చాలా మంచివాడు. వాడు ఎంత కష్టపడి స్టేజ్కి వచ్చాడో తెలుసా? నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆంటీ చిన్నప్పటి నుంచి వాడిని ఎంత కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చిందో మాకు తెలుసు. ఆంటీ అంటే సూర్యకి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మని బాగా చూసుకునే అమ్మాయిని ఆ ఇంటికి కోడలుగా తీసుకురావాలని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది నిక్కీ. నువ్వు ఆంటీని బాగా చూసుకుంటావని. మా సూర్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. వాడిని బాగా చూసుకో. కొంచెం మండివాడే అయినా సరే భరించు, కానీ వదిలేసి మాత్రం వెళ్ళిపోకు. వాడు ఒక్కసారి నా వాళ్ళు అనుకుంటే ప్రాణం పోయినా వాళ్ళని వదిలిపెట్టడు అంది మేఘన. నువ్వేమీ టెన్షన్ పడగక్క, మీ సూర్య బాగా చూసుకుంటాను అంది నిక్కీ నవ్వుతూ. మేఘన కూడా నవ్వుతుంది. మీ ఫ్రెండ్షిప్ గురించి నందు చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వినేదాన్ని, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఒకరి లైఫ్ గురించి ఇంకొకరు ఎంత కేర్ తీసుకుంటున్నారు. ఎప్పుడు నందుకి చెప్పేదాన్ని, సూర్య లాంటి ఫ్రెండ్ దొరికినందుకు మీ అక్క చాలా లక్కీ అని. కానీ ఈరోజు చెప్తున్నాను, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు సూర్య చాలా లక్కీ అంది నిక్కీ నవ్వుతూ. మేఘన చిన్నగా నవ్వి, ఇందాక సూర్య బయటికి వెళ్తానన్నాడు, తొందరగా వెళ్ళు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడకపోతే రేపు ఎంగేజ్మెంట్లోనే చూడాల్సి వస్తుంది అంది. అమ్మో, ఇప్పటికీ చాలా రోజులు ఆగాను. ఇంకా అంటే నా వల్ల కాదక్క, నేను వెళ్తాను అంటూ పైకెళ్తుంది నిక్కీ. వెళ్తున్న నిక్కీని నవ్వుతూ చూస్తుంది మేఘన. కనీసం సూర్యకైనా తన లైఫ్లో ట్రూ లవ్ దొరుకుతుంది అని మనసులో అనుకుంటూ లవ్ అనగానే హర్ష గుర్తుకొచ్చి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎవరూ చూడకుండా కళ్ళు తుడుచుకుని గార్డెన్లోకి వెళ్ళిపోతుంది మేఘన. పైకి వెళ్ళిన నిక్కీ ఇప్పుడు సూర్యని ఎలా గుర్తుపట్టాలి అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంది. ఈ నందు ఏమైపోయింది? సూర్యని చూపిస్తానంటూ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ అన్ని రూమ్స్ వెతుకుతూ నందు రూమ్ దగ్గరికి వస్తుంది. జానకి ఎదురుపడి, ఎవరి కోసం వెతుకుతున్నావు నిఖిత అంది. నందు ఎక్కడికి వెళ్ళింది నానమ్మా అంది నిక్కీ. ఇందాక సూర్య ఏదో పనుందని బయటికి తీసుకుని వెళ్ళాడే అంది జానకి. ఒక్కసారిగా వాడిపోయింది నిక్కీ మొహం. ఏమైందమ్మా, నందు ఏమైనా పనుందా అంది జానకి. ఏం లేదు నానమ్మ, నందు వస్తే నేను వెళ్ళిపోయానని చెప్పండి అంది నిక్కీ. సరే అంటూ వెళ్ళిపోయింది జానకి. నేను వచ్చిందే సూర్యని కలవడానికి. సూర్య బయటికి వెళ్దామంటే కనీసం నందు అయినా ఆపచ్చు కదా అనుకుంటూ బాధగా సూర్య గురించి ఆలోచిస్తూ మెట్లు దిగుతూ ఉంది నిక్కీ. సడన్గా కాలు స్లిప్ అయి కింద పడిపోతుంటే ఎవరో వచ్చి తన నడుం పట్టుకుని కింద పడకుండా పట్టుకున్నారు. ఆ స్పర్శకి ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది నిక్కీ.
నీకేం కాలేదుగా అన్నాడు అతను ఇంకా అలానే పట్టుకుని నిక్కీని చూస్తూ. తన కళ్ళలోకి చూస్తూ, ఇంత బాగున్నాడేంటి, ఇతనే నా సూర్య? లేదు లేదు, తను సూర్య ఎలా అవుతాడు? సూర్య నందు కలిసి బయటికి వెళ్ళారు కదా అనుకుంది మనసులో. రెప్ప వేయకుండా తననే చూస్తున్న నిక్కీని, హలో లేస్తారా, నాకు పనుంది, నేను వెళ్ళాలి అన్నాడు అతను. నిక్కీ లేచి, మీకు పనుంటే వెళ్ళొచ్చు కదా, నన్నొచ్చి పట్టుకోమని నేను అడగలేదే అంది వెటకారంగా. కింద పడకుండా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఏదేదో మాట్లాడుతున్నావు అన్నాడు అతను. కింద పడతాను మీద పడతాను, అది నా ఇష్టం. ఆ వంకతో నా నడుము పట్టుకోవాలని వచ్చి నాకు హెల్ప్ చేసావు కదా అంది నిక్కీ. నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు, నీ నడుము పట్టుకోవాలని నేనెందుకు అనుకుంటాను అన్నాడు అతను. ఎందుకంటే నేను అందంగా ఉన్నాను కదా అందుకే అంది నిక్కీ. నువ్వు ఎంత అందంగా ఉన్నా నాకు నీ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు అంటూ వెళ్ళిపోయాడు అతను. ఎంత పొగరు వీడికి అనుకుంటూ వెళ్తున్న అతని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది నిక్కీ. ఆది అర్జున్ని చెక్ చేయడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. అర్జున్ రూమ్లో అర్జున్ కార్తిక్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆది వచ్చి అర్జున్ని చెక్ చేసి, ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదురా, కొంచెం పెయిన్ ఉంటుంది, దానికి టాబ్లెట్లు ఇస్తాను తగ్గిపోతుంది అన్నాడు ఆది. సరే విషితకి ఎలా ఉంది అన్నాడు అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకుని. ఇంకా అలానే ఉంది, తను లేచి ఎప్పుడు నాతో మాట్లాడుతుందో ఏంటో అన్నాడు ఆది బాధగా. ఆది భుజం మీద చెయ్యి వేసి, బాధపడుకురా, విషిత మళ్ళీ మామూలు మనిషి అయి మనతో మాట్లాడుతుంది అని ధైర్యం చెప్పాడు అర్జున్. ఆ రోజు తను ఎందుకు బయటికెళ్ళింది, కనీసం నాకు చెప్పైనా వెళ్ళొచ్చు కదా, నేను తనకు తోడుగా వెళ్ళేవాణ్ణి, పెళ్ళయిందన్న సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది అన్నాడు ఆది బాధగా. బాధపడుకురా అంటూ ఓదారుస్తాడు అర్జున్. కొద్దిసేపటికి నార్మల్ అయి ఎంగేజ్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి అన్నాడు ఆది. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి, ఎంగేజ్మెంట్ వాళ్ళ ఇంట్లోనే కాబట్టి మాకు పెద్దగా పని పడలేదు. నీకు తెలుసా, ఆ అమ్మాయి ఎవరో కాదు, నందన వాళ్ళ అక్కనే, రేపు ఎంగేజ్మెంట్కి నువ్వు తప్పకుండా రావాలి అన్నాడు అర్జున్. ఆది నవ్వి సరే అన్నాడు. అంజలి అక్క వాళ్ళకి చెప్పావా అర్జున్, వాళ్ళు వస్తున్నారా అన్నాడు ఆది. చెప్పాను, కానీ బావకి ఆఫీస్ వర్క్ ఉండడంతో రావడం కుదరట్లేదు, పెళ్ళికి మాత్రం తప్పకుండా వస్తానంది అక్క అన్నాడు అర్జున్. మరి వరుణ్కు తెలుసా నీ ఎంగేజ్మెంట్ అని అడిగాడు ఆది. అర్జున్ కార్తిక్ని చూస్తూ వరుణ్కి చెప్పావా అని అడిగాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తిక్. ఏంటి అలా చూస్తున్నావు, వరుణ్కి నా ఎంగేజ్మెంట్ అని చెప్పావా లేదా అన్నాడు అర్జున్. అన్నయ్య, నేను వరుణ్తో మాట్లాడుతున్నట్టు నీకెలా తెలుసు అన్నాడు కార్తిక్. వరుణ్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒకరి తెలియకుండా ఇంకొకరు ఏం చేయరు కదా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కలిసే చేస్తారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అన్నాడు అర్జున్. సారీ అన్నయ్య, నీకు ఇన్ని రోజులు చెప్పనందుకు. నేను మీతో మాట్లాడమని చాలాసార్లు చెప్పాను, కానీ తనే వద్దంటున్నాడు అన్నాడు కార్తిక్. సరే, ఎందుకు ఏంటి అని నేను అడగను కార్తిక్, ఈ ఇల్లు తనది, ఈ ఇంట్లో మనుషులు తన వాళ్ళు అనుకుంటే రమ్మని చెప్పు అన్నాడు అర్జున్. అన్నయ్య, నేను ఆల్రెడీ నీ ఎంగేజ్మెంట్ గురించి చెప్పాను, కానీ రావడం కుదరదు, పెళ్ళికి మాత్రం తప్పకుండా అన్నాడు కార్తిక్. సరే, తనకు నచ్చింది చేయమను, కానీ భూమిని మాత్రం మోసం చేయొద్దని చెప్పు కార్తిక్ అన్నాడు అర్జున్. అన్నయ్య, భూమి నా చెల్లి, తన విషయంలో వరుణ్ ఎప్పటికీ తప్పు చేయడు, వాడి మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు కార్తిక్. అర్జున్ సంతోషంగా నవ్వుతాడు. ఆది కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.